వెల్కమ్ టు ఏకేఎస్. మనం ఈరోజు ఎన్సీఆర్టీ 11th ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఈ చాప్టర్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనంటే దీన్ని తెలుగులో ఏమని చెప్తారంటే అవస్థాపన సౌకర్యాలు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ అవస్థాపన సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమిటి, వీటి వల్ల ఎకానమీకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ వస్తుంది, ఎకానమీ అనేటటువంటిది ఎలా గ్రోత్ రేట్ వస్తుంది అనేటటువంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అనేటటువంటిది చూద్దాం. ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్లో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గిన మన ఇండియాలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గిన ఇక్కడ ఉండేటటువంటి పంజాబు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ అనేటటువంటివి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్లో రిమైనింగ్ వేరే స్టేట్స్ కంటే ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ ఉండడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ స్టేట్స్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేటటువంటిది తక్కువగా ఉంటుంది, ఈ స్టేట్స్లో అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్ అనేటటువంటి ఈ స్టేట్లను చూసుకున్నామంటే ఈ రెండు స్టేట్లలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది కంపేర్డ్ టు అదర్ స్టేట్. కేరళ అనేటటువంటి ఈ స్టేట్ని మనం ఏమని చెప్తామంటే గాడ్స్ ఓన్ కంట్రీ అనేటటువంటిది చెప్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ శానిటేషన్ తీసుకున్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ ఉండేటటువంటి హెల్త్ ఫెసిలిటీస్ తీసుకున్నా, ఇన్ టర్మ్స్ ఆఫ్ లిటరసీ ఫెసిలిటీస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా మన భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల్లో కేరళ అనేటటువంటిది ఇక్కడ ఫస్ట్ రావడం జరుగుతుంది. కర్ణాటక అనేటటువంటి ఈ స్టేట్ని మనం తీసుకున్నాము అని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి ఇండస్ట్రీలో ఎంటైర్ ఇండియాలో ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నటువంటి స్టేట్ ఏదన్నా ఉంది అని అంటే అది కర్ణాటక అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకని ఇలాంటి డిఫరెన్సెస్ అనేటటువంటిది కొన్ని రాష్ట్రాల మధ్య వస్తుంది? దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేటటువంటివి ఇక్కడ తక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటివి ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎకనామికల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడము, డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక భాగంగా తీసుకోవడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏమో ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో నీటిపారుదల సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. నీటిపారుదల సౌకర్యాలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో అక్కడ మనకి ఏం జరుగుతుంది, వ్యవసాయ అభివృద్ధి అనేటటువంటిది ఎక్కువగా జరగడం జరుగుతుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగి డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అవస్థాపన సౌకర్యాలు అంటే ఏమిటి అని అంటున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్స్ supporting services in the main areas of industrial and agriculture production, domestic and foreign trade, commerce. అంటే ఇక్కడ మన యొక్క ఇండియాలో ఇండస్ట్రీస్కి కానీ, అగ్రికల్చర్ ప్రొడక్షన్గా కానీ, డొమెస్టిక్ కానీ, లేకుంటే ఫారెన్ ట్రేడింగ్ కానివ్వండి, వీటికి ఏదైతే సహాయకారంగా ఉంటుందో వాటిని మనం ఏమని చెప్తామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అవ్వడానికి, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అవ్వడానికి, ఫారెన్ ట్రేడ్ డెవలప్మెంట్ అవ్వడానికి, ఇండియాలో ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటటువంటిది డెవలప్మెంట్ అవ్వడానికి, ఇక్కడ కామర్స్ బిజినెస్ అనేటటువంటిది డెవలప్మెంట్ అవ్వడానికి ఏదైతే సహాయకారంగా ఉంటుందో వాటిని మనం ఏమని చెప్తాము అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించిలోకి ఏమేమి వస్తాయి అని అంటే రోడ్స్ అనేటటువంటివి, రైల్వేస్ అనేటటువంటివి, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, డ్యామ్స్, పవర్ స్టేషన్స్, ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్, టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్, ఇవన్నింటినీ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా సర్వీసెస్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది కూడా మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి రావడం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే స్కూల్స్, కాలేజెస్, అదేవిధంగా హెల్త్ సిస్టమ్ అయినటువంటి హాస్పిటల్స్ని, శానిటరీ సిస్టమ్ని, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని మనం ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఇన్ఫ్రాస్ట్రక్చర్గా తీసుకొని రావడం జరుగుతుంది. మానిటరీ సిస్టమ్ అనేటటువంటిది ఏంటి అని అంటే గిన బ్యాంకులు అనేటటువంటివి, ఇన్సూరెన్స్ అనేటటువంటివి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి ఇక్కడ వచ్చేటటువంటి ఈ ఫెసిలిటీస్ని కూడా మనం ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే తీసుకొని రావడం జరుగుతుంది. సో అంటే ఎకనామికల్ యాక్టివిటీస్ చేసేటటువంటి బ్యాంకులు, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ని ఇక్కడ సర్వీసెస్ ఇచ్చేటటువంటి రైల్స్, తర్వాత బస్సులు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ అయినటువంటి ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ ఇచ్చేటటువంటి హాస్పిటల్స్, శానిటరీ నెట్వర్క్స్, వీటన్నింటినీ క్లీన్ డ్రింకింగ్ వాటర్ నెట్వర్క్ని మనం ఏమని చెప్తాము అని అడిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని మనం 2 కేటగిరీస్గా డివిజన్ చేయడం జరుగుతుంది. ఆ 2 కేటగిరీస్ ఏంటి అని అడిగిన దట్ వన్ ఈజ్ నౌన్ యాజ్ ఎకనామిక్ అనేటటువంటిది, నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటిది ఏంటి అని అడిగిన సోషల్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఎకనామిక్ అనేటటువంటిది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కేటగిరీ, సోషల్ అనేటటువంటిది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక కేటగిరీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎనర్జీను అంటే శక్తిని, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అసోసియేట్ అయి ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్ అనేటటువంటిది కూడా రీసెంట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి యాడ్ అయ్యింది అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రిలవెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది దీనివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మోడ్రన్ ఎకానమిక్ అగ్రికల్చర్ మోడ్రన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఈ మోడ్రన్ ఇండస్ట్రియల్ ఎకానమీ అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. మోడ్రన్ అగ్రికల్చర్ అనేటటువంటిది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే స్పీడీ అండ్ లార్జ్ స్కేల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సీడ్స్, pesticides, fertilizers and produce of using modern railways and రోడ్స్ అండ్ రైల్వేస్. అంటే ఇక్కడ అగ్రికల్చర్, మోడ్రన్ అగ్రికల్చర్ అనేటటువంటిది డెవలప్మెంట్ జరగాలంటే కనుక మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది బాగా ఉండాలి. ఆ ట్రాన్స్పోర్టేషన్ రోడ్వేస్ అన్నా ఉండొచ్చు, రైల్వేస్ అన్నా ఉండొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ మోడ్రన్ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఉంది అని అనుకుంటే గిన మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే గిన మనకి ఈ సీడ్స్ అనేటివి, పెస్టిసైడ్స్ అనేటివి, ఫెర్టిలైజర్స్ అనేటటువంటివి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. అందుకే ఇక్కడ రీసెంట్ టైంలో అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఇన్సూరెన్స్ అనేటటువంటిది, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అనేటటువంటి దాని మీద ఇక్కడ డిపెండ్ అయి ఉంది. ఇక్కడ మనకు బెనిఫిట్స్ అనేటటువంటివి లార్జ్ స్కేల్లో రావాలి అని అంటే గిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎక్స్ట్రాడినరీగా ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకు ముందు ఉన్నటువంటి క్లాస్లోనే చెప్పడం జరిగింది, అగ్రికల్చర్ అనేటటువంటి ఈ సెక్టార్ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనేటటువంటిది అవ్వాలి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చర్లో ఇప్పటికీ కూడా మన ఇండియాలో 45% పాపులేషన్ ఇక్కడ ఉండేటువంటి అగ్రికల్చర్ మీదే డిపెండెంట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎకనామిక్ డెవలప్మెంట్కి మాత్రమే కాకుండా ఇక్కడ మన యొక్క ఇండియాలో ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఇక్కడ పెరగడానికి, అదేవిధంగా ప్రొడక్షన్ అనేటటువంటిది క్వాలిటీగా పెరగడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పబ్లిక్కి ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఇక్కడ మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎక్కువగా డెవలప్మెంట్ అవ్వడం వల్లనే మన యొక్క ఇండియాలో మోర్బిటీ అనేటటువంటి దాన్ని ఇక్కడ మనము తగ్గించడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ఇల్నెస్ అంటే మనకు ఇక్కడ ఉండేటటువంటి రోగాల ద్వారా, అంటే పుట్టిన వెంటనే ఇక్కడ చనిపోయేటటువంటి శిశు హత్యలు అనేటటువంటివి ఉంటాయి, మాతృత్వ మరణాలు అనేటటువంటివి, శిశు మరణాలు అనేటటువంటివి ఉంటాయి. అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరన్నా కూడా ఏదేని రోగంతో చనిపోయినారు అని అంటే అసహజ మరణం కాకుండా సహజ మరణం అనేటటువంటిది జరిగింది అని అనుకుంటే వాటిని మనం ఇక్కడ ఉండేటటువంటి శిశు మరణాలు అని అంటారు. చాలా వరకు ఇక్కడ ఉండేటటువంటి లేడీస్లో డెలివరీ టైంలో సరైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన వీళ్ళు కూడా మరణించడం జరుగుతుంది. అలా ఇక్కడ ఉండేటటువంటి కాన్సెప్ట్ని నేను ఇక్కడ ఏం చెప్తున్నానో అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేటటువంటివి ఇక్కడ ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉండేటటువంటి మోర్బిలిటీ అనేటటువంటిది ఇక్కడ మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండే
ఉండేటటువంటి వాటర్ అంటే ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ని మనం ఎక్కువగా సప్లై చేయడం వలన, శానిటేషన్ అనేటటువంటిది నెట్వర్క్ను బాగా చేయడం వలన హెల్త్ అనేటటువంటిది ఇక్కడ పెరగడం జరిగింది. క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా మన యొక్క ఇండియాలో హెల్త్ సర్వీసెస్ అనేటటువంటివి ఇంక్రీజ్ చేయడం జరిగింది. హెల్త్ అనేటటువంటిది ఎప్పుడైతే పెరుగుతుందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది కూడా ఇక్కడ పెరగడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండడం వల్లనే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేటటువంటిది ఎక్స్ట్రాడినరీగా పెరగడం జరుగుతోంది. ఇప్పుడు మనం ద స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని చూద్దాం. బేసిక్గా ఇక్కడ ఏంటి అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క టోటల్ రెస్పాన్సిబుల్ అనేటటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఏ కంట్రీలో ఉండేటటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ గవర్నమెంట్స్ మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతుంది. సో మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది గవర్నమెంట్ ఇక్కడ మోర్ ఫోకస్డ్గా ఉండడం జరుగుతుంది. రీసెంట్ టైంలో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు కూడా ఇక్కడ పబ్లిక్తో జాయింట్ పార్ట్నర్షిప్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటిది డెవలప్మెంట్ అనేటటువంటిది చేయడం జరుగుతుంది. మనము మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ మన ఇండియాలో రూరల్ ఏరియాస్లోనే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ వరల్డ్లో టెక్నికల్ ప్రోగ్రెస్ అనేటటువంటిది జరుగుతున్నప్పటికీ కూడా మన ఇండియాలో రూరల్ ఉమెన్ అనేటటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి ఇక్కడ బయోఫ్యూయల్స్ అనేటటువంటివి ఇక్కడ వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అంటే క్రాప్ రెసిడ్యూ కానివ్వండి, తర్వాత వుడ్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్కి వీటిని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఇక్కడ ఉండేటటువంటి 2001 అనేటటువంటి సెన్సస్ ఇక్కడ ఏం చెప్తుందంటే రూరల్ ఇండియాలో 56% ఆఫ్ హౌస్ హోల్డ్స్ అనేటటువంటివి హ్యావ్ ఆన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్. అంటే ఇండియాలో ఉండేటటువంటి రూరల్ ఏరియాలో కేవలం 56%కి మాత్రమే ఇక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షను, 43% అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా కిరోసిన్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఇండియాలో 90% ఆఫ్ ది పీపుల్ ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఏం చేస్తున్నారంటే బయోఫ్యూయల్స్ అనేటటువంటి వాటిని వాళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క కుకింగ్ పర్పస్కి యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉండేటటువంటి ట్యాప్ వాటర్ అనేటటువంటి అవైలబిలిటీ 24% అనేటటువంటి రూరల్ ఏరియాలను తీసుకుంటున్నారు. రిమైనింగ్ 76% అనేటటువంటి పాపులేషన్ మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కోసము ఓపెన్ సోర్సెస్ అయినటువంటి వెల్, ట్యాంక్స్, పాండ్స్, లేక్స్, రివర్స్ అనేటటువంటి వాటిని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో ఇప్పటికీ రూరల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేటటువంటివి ఇంకా తక్కువగానే ఉన్నాయి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇండియాలో వచ్చేటటువంటి జీడిపిలో ఎంతవరకు ఇక్కడ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు అనేటటువంటిది వేరే కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు మనం ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చేయడం జరుగుతుంది. బేసిక్గా చైనా అనేటటువంటిది 2014లో తమ యొక్క జీడిపిలో 46% అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 2015లో వీళ్ళు 96% చేశారు. ఇక్కడ 2015లో ఇక్కడ ఉండేటటువంటి శానిటేషన్ అనేటటువంటి దానికి 77%, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క పీపుల్కి మొబైల్ సబ్సిడరీస్ అనేటటువంటి పీపుల్కి 93%, పవర్ జనరేషన్లో వీళ్ళు ఇక్కడ ఉండేటటువంటిది 60.15% అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనేటటువంటిది వీళ్ళు ఇక్కడ ఎక్స్పెండిచర్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఇండియా అనేటటువంటి ఈ కంట్రీ తీసుకుంటే మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసము కేవలం 34% అనేటటువంటిది ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే కంపేర్ టు ద చైనా యొక్క జీడిపిలో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేస్తున్నటువంటి పర్సంటేజ్తో మన ఇండియాలో జీడిపితో మనం చేస్తున్నటువంటి పర్సంటేజ్ని రెండింటినీ మనం కంపారిజన్ చేసుకున్నాము అని అంటే ఇండియాలో జీడిపిలో పర్సంటేజ్ అనేటటువంటిది తక్కువగా ఉంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చెప్పేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇండియాలో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క
కంట్రీ ఇంకొన్ని ఫ్యూ డికేట్స్లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇక్కడ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇండియా అనేటటువంటిది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అనేటటువంటిది మారాలి అని అంటే మనకు ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఈ యొక్క దాంట్లో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాలి అనేటటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అనేటటువంటిది ఇక్కడ మీకు కంట్రీకి ఉండేటటువంటి పబ్లిక్ని బట్టి మారుతూ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లో ఇన్కమ్ కంట్రీస్ అనేటటువంటి ఉన్నాయి అని అనుకుంటే ఆ లో ఇన్కమ్ కంట్రీస్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే ఇరిగేషన్ అనేటటువంటిది, ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది, పవర్ అనేటటువంటిది ఇక్కడ మోర్ ఇంపార్టెంట్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఎకానమీస్ అనేటటువంటిది ఒక మోడరేట్గా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయి అని అంటే వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ మీదకి డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ హై ఇన్కమ్ కంట్రీస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి టెలికమ్యూనికేషన్ అండ్ ఇక్కడ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదకి ఎక్కువగా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ కంట్రీ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అనేటటువంటివి మారుతూ ఉంటాయి. లో ఇన్కమ్ కానీ మీడియం ఇన్కమ్ కానీ ఉంది అని అంటే వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేయడానికో లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడానికో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది ఇంక్రీజ్ చేయడానికో వీళ్ళు ఎక్కువ ఎక్స్పెండిచర్ పెడతారు. అదే హై లెవెల్ ఇన్కమ్ ఉంది అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ మోడర్న్ టెక్నాలజీతో టెలికమ్యూనికేషన్స్ని ఇక్కడ పెంచడం కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క పవర్ జనరేషన్, పవర్ అనేటటువంటిది, ఎనర్జీ అనేటటువంటిది ప్రొడ్యూస్ చేయడానికో ఇక్కడ ఎక్కువగా పెట్టడం, ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇవి రెండూ కూడా ఒక డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటిది రెండూ కూడా ఒక కంట్రీకి టూ హ్యాండ్స్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. అగ్రికల్చర్ అనేటటువంటిది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటిది ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అయితేనే అగ్రికల్చర్ అనేటటువంటి గ్రోత్ రేట్ ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. అంటే ద ఎంటైర్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఈజ్ ప్యూర్లీ డిపెండెన్స్ అపాన్ ఆన్ ది ఇరిగేషన్ ఫెసిలిటీస్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్లోకి రావడం జరుగుతుంది. అదే ఇక్కడ ఉండేటటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరగాలంటే ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్స్ అనేటటువంటివి ఇక్కడ ఎప్పుడైతే అంటే పవరు, ట్రాన్స్పోర్టు, కమ్యూనికేషన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే మనకు డెవలప్మెంట్ అవుతాయో అప్పుడే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎప్పుడు అయినటువంటి ఈ కమ్యూనికేషన్స్ అనేటటువంటి ఇక్కడ పవర్లో కానీ ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కానీ నెక్స్ట్ వన్ ఇక్కడ వచ్చేటటువంటి ఈ యొక్క కానీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇండియాలో ఇక్కడ ఎకనామిక్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుంది అని అంటారు. ఈ యొక్క చాప్టర్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి అసోసియేట్ అయినటువంటి టూ కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. అది ఎనర్జీ అనేటటువంటిది, హెల్త్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. ఎనర్జీ, ఇక్కడ ఎనర్జీ అనేటటువంటిది ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఒక క్రిటికల్ ఆస్పెక్ట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీ అనేటటువంటిది ఇండస్ట్రీస్ అనేటటువంటిది డెవలప్మెంట్ అవ్వడానికి, అగ్రికల్చర్ లార్జ్ స్కేల్లో ఇక్కడ డెవలప్మెంట్ అవ్వడానికి, ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఈ ఎనర్జీ అనేటటువంటిది మేజర్గా ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎనర్జీ అనేటటువంటిది శక్తి వనరులు అనేటటువంటివి ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటాయో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుంది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటి ఈ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని మనము టూ టైప్స్గా విభజించడం జరుగుతుంది. ఆ టూ టైప్స్ ఏంటి అనంటే ఫస్ట్ వన్ ఏంటి అనంటే కమర్షియల్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ వస్తుంది. సెకండ్ వన్ ఏంటి అనంటే నాన్ కమర్షియల్ అనేటటువంటి ఈ ఎనర్జీ రావడం జరుగుతుంది. కమర్షియల్ అనేటటువంటి దానికి ఏంటి అనంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ ఎనర్జీస్ కోల్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేటటువంటి పెట్రోలియం అండ్ ఆయిల్ అనేటటువంటివి కానివ్వండి, ఇవన్నీ కూడా కమర్షియల్ ఎనర్జీ సోర్సెస్గా వస్తాయి. నాన్ కమర్షియల్ ఎనర్జీ సోర్సెస్ అని అంటే ఇక్కడ వచ్చేటటువంటి ఫైర్ వుడ్ కానివ్వండి,
అగ్రికల్చర్ వేస్ట్ కానివ్వండి, వీటన్నింటినీ మనం ఇక్కడ నాన్ కమర్షియల్గా చేయడం జరుగుతుంది. అంటే కమర్షియల్ సోర్స్ అనేటటువంటిది మనం ఇక్కడ కొనడము, అమ్మడము రెండూ జరగడం జరుగుతాయి. అది నాన్ కమర్షియల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేటటువంటిది మనకిక్కడ అగ్రికల్చర్ ద్వారా కానీ లేకపోతే ఇంకా అవైలబిలిటీ ఎక్కువగా ఉండడంగా కానీ రావడం జరుగుతుంది. మన ఇండియాలో మోర్ దాన్ 60% ఆఫ్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ అనేటివి ఇక్కడ ప్యూర్గా ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద ప్యూర్గా ఇక్కడ డిపెండ్ అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది.